హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ మీ ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది షడ్రుచులతో సమ్మేళనమైన ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఉగాది పచ్చడి కోసం షడ్రుచుల్లో ఒక రుచి అయిన చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అది నీటిలో నానబెట్టుకొని ఫస్ట్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. కొత్త చింతపండు తీసుకోవాలి. అలాగే చేదు కోసం 1 టేబుల్ స్పూన్ వేప పువ్వును తీసుకుంటున్నాము. వగరు కోసం మామిడికాయ పిందెలను అయితే తీసుకోవాలి. మామిడికాయలు అయితే పులుపు వస్తుంది. మనకి ఉగాది పచ్చడిలో వగరుగా ఉండాలి ఉగాది పచ్చడి, అందుకోసమని మామిడి పిందెలను తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉగాది పచ్చడి కోసం మామిడి పిందెలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఇప్పుడు ఈ బౌల్లోకి మొత్తంగా వేసుకోవాలి. ఇప్పుడు తీపి కోసం 2 టేబుల్ స్పూన్ల బెల్లంను వేసుకోవాలి. కొత్త బెల్లం, అలాగే కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. కారం కోసం కొత్తమిరపకాయలు కారపొడిని వేసుకుంటున్నాము, 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మొత్తంగా అన్నింటినీ బాగా కలుపుకోవాలి. షడ్రుచులు పులుపు కోసం చింతపండు గుజ్జు వేసాము, అలాగే వగరు కోసం మామిడికాయ, చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లము, అలాగే కారం, కొద్దిగా సాల్ట్, వీటిని షడ్రుచులు అంటారు. ఈ ఉగాది రోజు తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరము తీసుకోవాలి. ఇది మన తెలుగువారి సాంప్రదాయం. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడిని ఉగాది రోజు దేవునికి నైవేద్యంగా పెట్టడమే కాకుండా మనము తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.